యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు రాజు, ప్రభువులకి ప్రభు, రాజులకు రాజు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఎందుకంటే 24 నవంబర్న మనము క్రీస్తు రాజు పండుగని కొనియాడాం కదా. అయితే ఈ క్రీస్తు రాజుగా మన హృదయాన్ని పరిపాలించాలన్నమాట. ఈ పండుగతో ఈ దైవార్చన సంవత్సరం అయిపోతుందన్నమాట. అంటే దైవార్చన అంటే దేవుణ్ణి ఆరాధించడం. ఒక సంవత్సరం అంతా ఎలా మనం దేవుణ్ణి ఆరాధిస్తాము. మనకి క్యాలెండర్, చర్చి క్యాలెండర్ ఎప్పుడు అంటే ఆగమన కాలం మొదటి ఆదివారం నుంచి మనకి న్యూ ఇయర్ అండి. మొదటి ఆదివారం చర్చి క్యాలెండర్ ప్రారంభమవుతుంది. క్రీస్తు రాజు పండుగతో చర్చి క్యాలెండర్ ముగుస్తుందన్నమాట. ఎందుకు క్రీస్తు రాజు పండుగతో ముగుస్తుంది? నేను ఆత్మీయ గురువు గారిని అడిగానండి, ఏంటి అసలు ఈ దైవార్చన క్యాలెండర్ అంటే. ఎందుకంటే ఆగమన కాలం మొదటి ఆదివారము చర్చిలో మా ఫాదరు వాక్యం బోధిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారనమాట. సో అప్పుడు నాకు మొదటిసారి డౌట్ వచ్చి నేను మా ఫాదర్ని అడిగాను మాస్ అయిపోయిన తర్వాత. సో నాకు అంతా వివరించి మళ్ళీ నీకు పంపిస్తామ్మా క్యాలెండర్ అని పంపిస్తే, అప్పుడు నేను ఇంకా క్యాలెండర్ని మళ్ళా టీవీలో చెప్పానమాట. నేను తెలుసుకుంది అందరూ తెలుసుకోవాలి అని నాకు అభిలాష అండి. దేవుడు ఆ బర్డెన్ నాలో పెట్టారనమాట. మరి ఎందుకు ఇది చివర క్రీస్తు రాజు పండుగ ఎందుకు చివర అంటే, ఈ సంవత్సరం అంతా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దైవ ఆరాధన సంవత్సరం అన్నమాట. ఆగమన కాలం మొదటి ఆదివారం నుంచి సంవత్సరం అంతా ఇప్పుడు క్రీస్తురాజు పండుగతో అయిపోతుంది. ఈ సంవత్సరం అంతా మనం విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని మనసులో ధ్యానించి పాటిస్తే సంవత్సర చివరికి వచ్చేసరికి యేసు రాజు మన హృదయాన్ని పరిపాలిస్తాడనమాట. రాజు ఏం చేస్తాడండి? శాసనాలు చేస్తాడు కదా. యేసు రాజు పరలోకం నుంచి వచ్చి మనకి పరలోక తండ్రి బిడ్డలకు శాసనాలను ఇస్తాడు. మీరు ఈ విధంగా జీవించాలి, అష్టభాగ్యాలు మత్తయి 5 నుంచి అన్నమాట. దీని ఆత్మలు ధన్యులు, దేవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులను పిలువబడతారు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, అవమానించినప్పుడు మీరు ధన్యులు, మీకు పరలోకంలో గొప్ప బహుమతి ఉంది. మీరు భూమికి ఉప్పుగా ఉన్నారు, లోకానికి వెలుగుగా ఉన్నారు అని చెప్తున్నారనమాట. మీరు ఈ లోకాన్ని ప్రేమించొద్దు. మత్తయి 5 నుంచి 7 వరకు అండి యేసుప్రభు యొక్క మొదటి ప్రసంగం అన్నమాట. సంవత్సరం అంతా ఏది విన్నారో అదంతా మీ హృదయాల్లో రాయబడాలి, మనందరి హృదయాల్లో. అప్పుడు ఆ వాక్యాన్ని మనం పాటించాలన్నమాట. అప్పుడు మన హృదయంలో ఉండేది, మన హృదయ రాజు ఎవరంటే యేసు రాజు అన్నమాట. అలా జీవించిన వాళ్ళే అపోస్తలులు, తర్వాత వాళ్ళ యొక్క శిష్యులు అపాస్టలిక్ ఫాదర్స్, తర్వాత వాళ్ళ శిష్యులు చర్చ్ ఫాదర్స్, ఆ తర్వాత ఇప్పటి వరకు పునీతులు అన్నమాట. పునీతులు ఎవరు అంటే యేసు ప్రభువు నడిచిన బాటలో నడిచిన వాళ్ళు. ఈ లోకంలో 2 రాజులుగా ఉంటారండి. ఒకటి పరలోకం నుంచి వచ్చిన రాజు యేసు రాజు, ఇంకొక రాజు నరకం నుంచి వచ్చిన రాజు సైతాన్ అన్నమాట. ఆయన గురించి కూడా ప్రకటన దర్శన 9:3 ఉంటుందన్నమాట. ఆ అగాధం నుంచి భూమి కింద, ఆ అగాధం సముద్రం కింద అగాధం నుంచి వస్తాడంట. ఆ అగాధానికి రాజు, ఆయన పేరు హీబ్రూ భాషలో అబద్దోను, మరి గ్రీక్ భాషలో అపోలియోను, అంటే విధ్వంసకుడు, డిస్ట్రాయర్ అని అర్థం అన్నమాట. మిడతలన్నిటినీ విడుదల చేస్తాడు భూమి మీదకి. అప్పుడు ఆ మిడతలు కరుస్తూ ఉంటే ప్రజలకి
భరించలేని బాధ అన్నమాట. ఈ కోవిడ్ తర్వాత, ఆ తర్వాత నెక్స్ట్ అదే 9వ అధ్యాయం మీరు చదివితే ప్రకటన గ్రంథంలో 20 కోట్ల పిశాచాలు విడుదల చేయబడతాయి. ఒక్కొక్క దిక్కు మరి ఆ 20 కోట్ల పిశాచుల్ని యూఫ్రటీస్ నది వద్ద బంధించబడిన దేవదూతలను విడుదల చేస్తారు. బంధించబడిన దేవదూతలు అంటే పడిపోయినటువంటి దేవదూతలు, పరలోకం నుంచి సైతాను 3వ వంతు దూతలు పడిపోతారు. ఆకాశ మండలంలో అవి ఇప్పుడు గూళ్ళు కట్టుకొని, స్థావరాల్ని కట్టుకొని మనుషుల మనస్సుల్లోనికి, హృదయాల్లోకి వచ్చి హృదయాల్ని పరిపాలిస్తూ మనుషుల్ని నాశనం చేస్తూ ఉన్నాయన్నమాట. 20 కోట్ల సైనికులు యుద్ధం చేసే సైనికుల్లోనికి వెళ్ళి ఇదిగో భూమి మీద ఇంత నాశనం అన్నమాట, విధ్వంసం యుద్ధాల ద్వారా. అందుకే యోహాను 10:10 అండి, ఇట్లా చూపిస్తున్నాను. యేసు ప్రభు సైతాను గురించి ముందు చెప్తాడు. దొంగ సాతాను అని రాసుకోండి మీరు అక్కడ. దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తారు. మన కుటుంబంలో సమాధానాన్ని దొంగిలించడానికి, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేకుండా, లోకాన్ని ప్రేమించేటట్లు, ద్వేషించేటట్లు, క్రూరుడు అన్నమాట. అతని పేరు క్రూరుడు. దొంగిలించడానికి, మన ఆత్మల్ని హత్య చేయడానికి, భయంకరమైనటువంటి పసిపిల్లలు కూడా ఎట్లా అంటే వాళ్ళు చూసే ఆ కార్టూన్స్ అన్ని డెవిల్సేనండి. నేను ఒక ఇంటికి వెళ్తే చూశాను, అక్కడ అన్ని డెవిల్సే. లేకపోతే ఇంకా డిష్యూమ్ అన్నమాట, గన్స్తో చంపడం, వయలెన్స్, ఈ రాక్ మ్యూజిక్, యవనస్తులు, వీటి ద్వారా ఆత్మని నాశనం చేస్తున్నాడు అన్నమాట. అందుకే యేసుప్రభు అంటారు, కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి. ఆత్మని డిస్ట్రాయ్ చేసి రాక్ మ్యూజిక్ ద్వారా అప్పుడు వాడొచ్చి ఆ చనిపోయిన ఆత్మలో వాడు నివసిస్తాడనమాట. అతని పేరు డిస్ట్రాయర్. దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. నాశనం అంటే ఆత్మని నరకంలో వేసి కాల్చేస్తాడనమాట. అదే సైతాన్ యొక్క పనిని చెప్తాడు యేసుప్రభు. కానీ తన పని ఏంటంటే యేసుప్రభు, నేను జీవం నిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనైనాయి. 1 సంవత్సరం అంతా దేవుని వాక్యాన్ని వింటే అదంతా మీ హృదయంలో రాయబడి ఆ వాక్యాల ప్రకారం మనము జీవిస్తే ఆ పరలోక రాజు, యేసు రాజు మన హృదయంలో రాజుగా ఉండి పరిపాలిస్తాడండి. ఒక్కరోజు పండగ చేసుకొని అయిపోయింది అని కాదు. చర్చిలో ఒకలాగా, ఇంటికి రాగానే సైతాన్ రాజుగా ఉండడము, చర్చిలోనేమో ఒక రకమైన జీవితము, అలా కాదండి. బైబిల్ గ్రంథాన్ని మూసివేయడానికి మనకి ఇవ్వలేదండి. అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేసి అందరూ దీన్ని చదవాలి, పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. దర్శన గ్రంథం ప్రకటన 1:3 దేవుడు యేసుప్రభుకి చెప్తారు. యేసుప్రభు దూత ద్వారా యోహాన్కి చెప్తారు, రాస్తారు. ఈ గ్రంథంలోని ప్రవచనములు అనతి కాలంలో జరగబోతున్నాయి కనుక ఈ గ్రంథంను పఠించువారు ధన్యులు, ఈ గ్రంథంలో చెప్పినవి పాటించువారు ధన్యులు, వాటిని ప్రకటించే వాళ్ళు ఇంకా ధన్యులు. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఆశీర్వాదాలు అన్నమాట. ఈ చర్చి చేసే ప్రతి పని ఏంటంటే దివ్యవాణి కూడా మనందరినీ పరలోకానికి నడిపించాలండి. మన ఆత్మలో జీవించాలి. గలతీ 5 మీరు చదివితే 16 నుంచి 19 వరకు పౌలు చెప్తాడు, మీలో అపవిత్రత, జారత్వము, అసూయ, విందులు, వినోదాలు, త్రాగుడు ఇవన్నీ ఉండకూడదు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు పరలోకానికి రారు. ప్రకటన 21:8 కూడా 8 రకాల మనుషులు పరలోకానికి రారు అని ఉంటుంది. 1 కొరింథీ 6:9-10 కూడా త్రాగుబోతులు, విగ్రహారాధకులు, ధనాశ, వీళ్ళు రారు. కొలొస్సీ 3:5 కూడా ఉంటుందన్నమాట. ధనాశ విగ్రహారాధనకు మరో పేరు. పాత నిబంధనలో చేత్తో మలచినవి ఆరాధించేవారు శాపగ్రస్తులు. కానీ నూతన నిబంధనలో అంతరాత్మలో ఉన్నటువంటి ఆ పిశాచులు, అవే విగ్రహాలు, ధనాశ, లోక ఆశలు అన్నమాట. మీ ధనము పరలోకంలో కూడబెట్టుకోనండి. ఎందుకంటే ఈ భూమి ఉండదండి. మీరు మొత్తం చదవండి ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంకి మీరు వచ్చినట్లయితే ఈ భూమి గతించిపోతుంది, ఆకాశం గతించిపోతుంది. మరి యేసు ప్రభు కొత్త భూమిని సృజించి ఆయన 1000 సంవత్సరాల పాలన చేస్తాడండి.
ఆ పాలన ఎలా ఉంటుందంటే యెషయా గ్రంథం 65:17 అందరూ ప్రేమగా ఉంటారు, అనారోగ్యం ఉండదు, ద్వేషం ఉండదు, అందరూ కూడా ప్రేమ కలిగి జీవిస్తారు యేసు ప్రభు పాలనలో. మనం దాని కొరకు వేచి ఉండాలి. అయితే ఆదివారం క్రీస్తురాజు పండుగ రోజున పట్టణాలు ఏంటి అనంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం అండి, 13, 14, తర్వాత కీర్తన 93, ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో 1:5-8. వీటితో పాటు కొంచెం ఇంకా మనం కొద్దిగా ధ్యానించుకుందాము. ఒకరోజు పండుగ చేసుకొని వెళ్ళిపోయేది కాదండి. యేసు ప్రభు మన హృదయ రాజుగా ఉండాలి. అప్పుడు మా గ్రూప్లో నేను అడిగాను, ఈవినింగ్ 7:30 to 8:30 మాకు గ్రూప్లో బైబిల్ స్టడీ ఉంటుంది. రాజు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా అని. వెంటనే ఒక సిస్టర్ చెప్పారు, న్యాయంగా పరిపాలిస్తాడు. ఇంకొకరు ఏం చెప్పారంటే రాజు శాసనాలు చేస్తాడు, రాజు ప్రజల్ని పోషిస్తాడు, శత్రువు నుంచి కాపాడుతాడనమాట. మనల్ని కూడా సైతాను యొక్క బానిసత్వం నుంచి కాపాడి యేసు ప్రభు మనల్ని వివాహం చేసుకుంటాడనమాట. అందుకే 45వ కీర్తన మీరు చదువుకోండి, 1-11 వరకు. అసలు కీర్తనలన్నీ ఒకసారి చదవండి. ఇంకా ఇప్పుడు ఆగమన కాలం అంటే యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించడానికి హృదయంలో ఉన్న చెత్తంతా తీసేయాలి. పశువుల పాకని శుద్ధి చేసినట్లుగా మన హృదయంలోంచి ధనాశ, తిండి, త్రాగుడు, ముందు షాపింగ్ స్పిరిట్ నుంచి బయటపడాలి. షాపింగ్ స్పిరిట్, ఈటింగ్ స్పిరిట్, ఇవన్నీ దయ్యపు శక్తులు అన్నమాట. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి మీరు చింతించకండి. మత్తయి 6:25-33లో మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి. యేసు ప్రభు నీతిని గురించి బోధించాడు, ప్రేమ గురించి బోధించాడు, ఆయన క్షమాపణ గురించి బోధించాడండి. అయితే యేసు ప్రభు పుట్టినప్పుడు 3 జ్ఞానులు వస్తారు యెరూషలేంకి. హెరోదు రాజుని అడుగుతారు. మత్తయి 2 అనమాట. మత్తయి 2లో 2వ వచనం, 2:2 అట్లా గుర్తుపెట్టుకొని రాయండి. నేను కూడా రాసుకొని వచ్చాను కొన్ని చదవడానికి. యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి. ఎవరండి? రాజుగా పుట్టాడనమాట. యేసు ప్రభు రాజుగా పుట్టాడు. తర్వాత వాళ్ళు యేసు ప్రభుని వాళ్ళు కనుగొంటారనమాట ఒక గృహంలో, మత్తయి 2:11. అప్పుడు వాళ్ళు ఆ గృహంలో ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించారు. ఆరాధన అంటే వాక్యం ప్రకారం జీవించడం అన్నమాట. అబ్రాహాంకి దేవుడు చెప్తారు, నీ కుమారుణ్ణి మోరియా కొండ మీద నాకు బలిగా ఇవ్వు అంటే, అప్పుడు ఆయన మోరియా కొండ దగ్గర వచ్చి కింద పని వాళ్ళు ఉంటారు ఇద్దరు, వాళ్ళతో చెప్తారు మీరిద్దరు ఇక్కడ ఉండండి, నేను పసివాడు వెళ్ళి దేవుని ఆరాధించి వస్తాం అంటే, దేవుడు చెప్పాడు నీ కొడుకుని బలిగా ఇవ్వమని. సో అది చేయడానికి అన్నమాట. ఆరాధన అంటే నోటితో పాడే పాటలు కాదండి, పాపంలో జీవిస్తూ నోటితో పాడే పాటలు కాదు, లేకపోతే నోటితో చెప్పే ప్రార్థన కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని పాటించడం. అందుకే దేవుని వాక్యాన్ని పాటించేవాళ్ళు నా సోదరి, నా సోదరుడు, నా తల్లి అంటారు. మరియ తల్లి కూడా పాటిస్తారు కదా. 45వ కీర్తన 11:1 వచనం చెప్తున్నాను. రాకుమారి, రాజు నీ సౌందర్యంనకు మురిసిపోవును కనుక నీవు ఆయనకు నమస్కరించంటే ఆరాధించు. ఆరాధన అంటే దేవుని వాక్యాన్ని పాటించడము, విని పాటించడము, చదివి పాటించడం. ఓకే, వర్షిప్ మీన్స్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అది రాసుకునండి. ఈ ఒక్క వాక్యం మీ జీవితాన్ని మార్చాలి. నన్ను మార్చింది కూడా ఇది ఒక్క వాక్యమేనండి. రాజు నీ సౌందర్యానికి మురిసిపోతాడు. ఈ యేసురాజు బాహ్య సౌందర్యం కాదండి, దానికి కాదు మురిసిపోయేది. ఈ బాహ్య సౌందర్యము సైతాన్ రాజ్యంలో సైతాన్కి సంబంధించిన వాళ్ళు మురిసిపోతారనమాట. ఎక్స్టర్నల్ బ్యూటీ అట్రాక్ట్స్ డెవిల్స్, బట్ గాడ్స్ కింగ్డమ్లో ఇంటర్నల్ బ్యూటీ అట్రాక్ట్స్ గాడ్. అలాంటి హృదయం, మీ సౌందర్యము సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యంగా ఉండాలి. 1 పేతురు 3వ అధ్యాయంలో 4వ వచనంలో పేతురు చెప్తున్నాడు స్త్రీలకి, ఇలా బాహ్యంగా అన్నీ అలంకరించుకోవడం కాదు, మీ సౌందర్యము ఆంతరంగిక ఆత్మ సౌందర్యమై ఉండాలి.
అక్కడ యేసుక్రీస్తు మీ హృదయం అనే ఉద్యానవనంలో నివసించాలి. నా ప్రేయసి, నా వధువా, నా సుందరి, నీ హృదయము అన్యులు ప్రవేశించజాలని సొంత ఉద్యానం. ఈ హృదయము ఆయన కొరకేనండి. అలా సమర్పిస్తారనమాట పునీతులు, అపోస్తులు, అమ్మాయిలు కూడా. అమ్మాయిల గురించి కూడా చెప్పాను. పునీత సిసిలియా, పునీత యాగ్నెస్, పునీత లూసీ, పునీత అగతమ్మ, పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ, అందరూ కూడా వాళ్ళ హృదయాల్ని యేసు ప్రభుకి సమర్పిస్తారండి. అంతోని వారు ప్రొద్దున లేచినప్పుడు ప్రభు జ్ఞాపకం చేశారు. చిన్నగా పసివాడిగా ఉన్నప్పుడు ఒక భిక్షగాడు వస్తే, భవతి భిక్షాందేహి అంటే చేతి నిండా తీసుకొని వెళ్తాడంటండి, గోధుమలు బియ్యం ఇవ్వడానికి అనమాట. అలా ఆయన ఇట్లా జోలు తెరిస్తే ఇలా పోయిపోతుంటే అందులో జోలెలో అన్ని హార్ట్స్ అనమాట, హ్యూమన్ హార్ట్స్ ఉంటాయంట. అని ఇలా చూస్తే ఆయన జీసస్ అయిపోతారంట. అప్పుడు ఈయన కూడా అడుగుతారంట, నీ హృదయం నాకు ఇస్తావా, ఇవన్నీ నాకు వద్దండి. ఓ అలాగే అని యేసు ప్రభు అనమాట. అప్పుడే యేసు ప్రభుకి తన హృదయాన్ని ఇచ్చి రాత్రంతా బైబిల్ చదివి దినమంతా వాక్యం బోధించాడండి. దట్ ఈజ్ సెయింట్ యాంథనీ. ఆయన మ్యాన్ ఆఫ్ ప్యూర్ టంగ్. ఆయన మరణించి 800 సంవత్సరాలు, కానీ ఆయన నాలుక ఇంకా ఉంది అనంటే, శౌరి వారి మృతదేహం ఇంకా ఉంది. వాక్యాన్ని బోధించి 10 లక్షల ఆత్మల్ని పరలోకానికి తీసుకెళ్లారు శౌరి వారు. అంతోని వారు, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, వీళ్ళు నడిచిన బాటలో నడవాలండి. ఈ లోకం వెనకాల మనం వెళ్ళకూడదు, దేవుణ్ణి అవమానపరచకూడదు, మన హృదయంలో ఈ లోకం ఉండకూడదు అన్నమాట. మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, మీ హృదయం దూరంగా ఉంది అంటారు యేసుప్రభు. కానీ హృదయంలో యేసుప్రభు ఉండాలండి, ఎందుకంటే ఆయన తొందరగా రాబోతున్నారు. మీరు దర్శన గ్రంథం అంటే ప్రకటన అండి, 19వ అధ్యాయం నాకు చాలా ఇష్టం. 11 నుంచి అన్నమాట. పరలోకం తెరవబడుతుంది, యోహాన్ చూస్తాడండి. మనం కూడా చూడాలి. నేను కూడా అదే అడుగుతాను, నేను పరలోకం అంతా చూడాలి, నాకు చూపించాలి ప్రభా మీరు, అప్పుడే నేను చెప్పాలి. మీరు నాకు ఏది చూపిస్తే నేను అది చెప్పాలి. పరలోకం తెరవబడింది, తెల్లని గుర్రం మీద యేసు ప్రభు వస్తున్నారు అన్నమాట. ఆయన తల మీద చాలా కిరీటాలు, ఆయన కన్నుల అగ్ని జ్వాలలు, దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాలు ధరించారు. దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతున్నారు. ఆయన వెనకాల పరలోక సైన్యం వస్తూ ఉంటుందండి. మీరు ఆ పిక్చర్లో చూడండి. ఎవరా పరలోక సైన్యం అంటే అపోస్తులు, పౌలు, పునీతులు అన్నమాట. పాద్రి పియో గారు, యాగ్నెస్, సిసిలియమ్మ, శౌరి వారు అందరూ వస్తారు. నేను అనుకుంటా పరలోకానికి వెళ్తే ఒక్కొక్కరితో మాట్లాడాలి, ఎలా వాళ్ళు దేవుని సేవించారు అని చెప్పి. వాళ్ళందరూ వస్తున్నారన్నమాట. అప్పుడు ఆయన యొక్క వస్త్రాల మీద, తొడల మీద ఏమని రాయబడి ఉందంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన పరలోకం నుంచి వస్తున్నాడండి. ఆయన మేఘాల్లోకి వచ్చినప్పుడు మనలో దేవుని యొక్క వాక్యం ఉంటే, మనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. పాత నిబంధన తండ్రి, 4 సువార్తలు యేసు ప్రభు, అపోస్తుల కార్యాల నుంచి పరిశుద్ధాత్మ. ఇదంతా మనలో ఉండాలండి. యోహాన్ 14 చదవండి మీరు. అక్కడ యేసు ప్రభు చెప్తారు 15 నుంచి, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్తని మీకు ఇస్తారు. ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అన్నమాట. ఆ పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఈ వాక్యాలన్నీ మన హృదయంలో రాస్తారండి. నేను అనుభవంతో చెప్తున్నాను, 97 నుంచి అన్నమాట. మొత్తం రాస్తారు. ప్రతి నిమిషం ఒక్కొక్క వాక్యం జ్ఞాపకం చేసి ఎలా జీవించాలో నాకు కూడా చెప్తుంటారు. ఇది తప్పు, నేను కూడా కొన్నిసార్లు తప్పు చేస్తాను. శరీరం ఉన్నంత వరకు శరీరంలో దాగి ఉన్న పాపం, పిశాచాలు మనల్ని కిందికి లాగుతుంటాయి. కానీ నో, యేసు ప్రభు వాక్యం ద్వారా ఎట్లా జయించారో అలా జయించాలన్నమాట. ఈ యేసు ప్రభు ఇలా వస్తున్నారు కదండి, ఆయన తన నోటి నుంచి వచ్చిన ఖడ్గంతో సైతాన్ని జయించారు. అలాగే అంతోని వారు వాక్యం బోధిస్తుంటే సైతాన్ రాజ్యం కూలిపోయిందన్నమాట. మీ ఇంట్లో యేసు ప్రభు యుద్ధం చేసి మిమ్మల్ని శ్రమల్లోంచి బయటికి తీసుకొని రావాలంటే ఈ వాక్యాన్ని ఇలాగే నోటితో పలకండి. వాక్యమే యేసు ప్రభు, దేవుని వాక్ ఆయన పేరు. మీరు యేసు ప్రభు వాక్యాన్ని నోటితో పలుకుతే ఆయన వచ్చి దుష్ట శక్తుల్ని సంహరిస్తాడనమాట.
ఈ యేసు రాజు ఏం చేస్తాడండి మన కొరకు సిలువలో మరణించారనమాట. బటిల్డేస్ అని ఒక బానిస బాలిక మహారాణి అవుతుందండి. ఒక బానిస బాలిక అండి. అయితే బానిసల వ్యాపారులు ఈ అమ్మాయిని దొంగిలిస్తారనమాట. బ్రిటిష్లో జన్మిస్తుంది. వాళ్ళు మంచి క్రైస్తవులు, అమ్మ నాన్న ముద్దుగా పెంచుకుంటారు, బంగారం లాగా ఉంటుందంట. మరియ తల్లిని ఎట్లా సృజించారో, ముగ్ధమోహన సుందరాంగి అన్నమాట. దొంగిలించి వాళ్ళు ఆ బానిసల వ్యాపారులు ఈ అమ్మాయిని పెద్ద ధరకు అమ్ముతారంట ఫ్రాన్స్లో. అప్పుడు ఆ రాజు దగ్గర ప్యాలెస్ మేనేజర్ ఈ అమ్మాయిని కొంటాడంట చాలా డబ్బులు ఇచ్చి. ఇంకా ఆ రాజు దగ్గర ప్యాలెస్లో ఈయన పనిచేస్తున్నాడు కదా, సో ఆయనకి ఈ అమ్మాయి అన్నీ అందిస్తూ ఉండేదంట. అంతేకాకుండా ప్యాలెస్ని చక్కగా అలంకరించేదంట. ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఏం కావాలంటే అది చేసేదంట. అలా 16-17 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ రాజు చూస్తాడనమాట. ఆ ఫ్రాన్స్ రాజు సెకండ్ క్లోవిస్ అనమాట, 2వ క్లోవిస్ రాజు. ఈ అమ్మాయి అందానికి ముగ్ధుడై, అందానికే కాదండి మోకరించి ప్రార్థించేదంట దానియేలాగా. అప్పుడు ఆ ప్రార్థనా జీవితం, పరిశుద్ధ ఆత్మ ఉన్నవాళ్ళు ఆ ముఖంలో వెలుగు కనబడుతుందండి. ఆ అమ్మాయి యొక్క పరిశుద్ధమైన ప్రవర్తనకి ఆకర్షితుడై ముందు తన మేనేజర్ దగ్గర నుంచి ఆ అమ్మాయిని కొనుక్కోవాలి, బానిసత్వం నుంచి విడిపించబడాలి కదా. కనుక చాలా డబ్బు ఇచ్చి తన మేనేజర్కి ఆ అమ్మాయిని బానిసత్వం నుంచి విడిపించి అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట. యేసు ప్రభు కూడా సైతాను బానిసత్వం నుంచి మనల్ని విడిపించి మనల్ని పెళ్లి చేసుకున్నాడండి. క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజన్ కాదండి, యేసు ప్రభుతో పెళ్ళి అన్నమాట. యెషయా 54:5లో నేను సృజించిన వాడు నీకు భర్తయ్యగును, సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు. 45 కీర్తన 11లో రాకుమారి, రాజు నీ ఆంతరంగిక సౌందర్యానికి మురిసిపోతాడు, కనుక నీ రాజుకు నువ్వు విధేయత కలిగి ఉండు. ఆరాధించడం అంటే నోటితో కాదండి, వాక్యాన్ని విధేయించాలి. యేసు చెప్పిన వాక్యాన్ని విధేయించడం అన్నమాట. అలా మనల్ని సైతాను బానిసత్వం నుంచి విడిపించాడు. ఎలా విడిపించాడు యేసు ప్రభు అంటే తన ప్రాణాన్నిచ్చి విడిపించాడు, తన రక్తాన్ని చిందాడు. రక్తం తండ్రికిచ్చి మనల్ని పాపం నుంచి విడిపించాడు. మనల్ని పోషించే పోషకుడు, మంచి కాపరి, మనల్ని కాపాడుతారు. మనల్ని స్వస్థపరిచే పరమ వైద్యుడు, మన పాప పరిహారి, మనల్ని అవమానం నుంచి తప్పించేవాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఎలా తప్పించాడు. ఆయన మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. యెషయా 53:10లో ఆయన మరణము పాప పరిహార బలి అయింది. ఆయన పునరుత్థానం ద్వారా మనకి పునరుత్థానం. పరలోకం వెళ్ళి మన కోసం ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అంటారు. యోహాన్ 14:2 నాకు చాలా ఇష్టం అండి. నేను పరలోకానికి వెళ్ళి నీకు మంచి ఇల్లు కట్టి నేను మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తా, అప్పుడు నేనున్న స్థలంలోనే నీవు ఉండులాగున నిన్ను నా యుద్ధకు చేర్చుకుంటాను. ఎంత మంచి రాజండి, మనల్ని పోషించి మన కొరకు ప్రాణం ఇస్తాడు. ఈ లోకపు రాజులు ఎలా ఉంటారండి, ప్రాణాలు తీసుకుంటారు, మనల్ని బానిసలుగా చేస్తారు. 1వ సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్తని ప్రజలు రాజు కావాలని అడిగితే, వద్దయ్యా ఈ లోక రాజులు మిమ్మల్ని బానిసలు చేస్తారు, మీ ఆస్తుల్ని తీసుకుంటారని చెప్తారు. ఈ లోకపు రాజులు ప్రజల్ని జలగల్లాగా పీడిస్తారు. కానీ ఈ రాజు మన కొరకు ప్రాణం ఇచ్చిన రాజు. ఆ రాజు మీ హృదయంలో ఉండాలండి. ఈ లోకం ఉంది అంటే సైతాన్ రాజు అన్నమాట. మనకి అతనితో ఏ పని లేదు. ఈ లోకాధిపతి వస్తున్నాడు, ఐ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ హిమ్ అంటారు యేసు ప్రభు యోహాన్ 14:30లో అన్నమాట. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయించాలి. యోహాన్ 16:33 అన్నమాట. ముఖ్యాంశాలు కొన్ని నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి. ఇవి బైబిల్లో నుంచే. క్రీస్తు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. వాక్య భాగములు ప్రకటన అంటే దర్శన అండి 1:5-8 వరకు, 19, 11-16, 20లో 11-15 వరకు. కీర్తన 93, 1, 2, 96, 10, 13, 97, 1, 45, 11. దానియేల్లో 7,
9-14 అది చెప్పలేదండి, అది తుది తీర్పు అన్నమాట. ఇవన్నీ మీరు రాసుకోండి. మీ హృదయంలో యేసు రాజుగా ఉండాలి. ఇక్కడ పరలోకం తెరవబడుతుందండి. దర్శన గ్రంథం 19లో తెల్లని గుర్రం మీద కూర్చున్న యేసు నమ్మకపాత్రుడు, సత్యవంతుడు అని నామములు కలవాడు. ఆయన న్యాయముగా విచారించి యుద్ధములందు పోరాడును. పరలోక సైన్యములు ఆయనను అనుసరించుచుండెను. అపోస్తులు, పునీతులు. ఆయన నోటి నుండి ఒక వాడి అయిన ఖడ్గం వెలువడెను, అంటే వాక్యం. దానితో ఆయన సమస్త దేశములను జయించును. ఆయన ఇనుప దండంతో ఏలును. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన దుస్తులపై తొడలపై వ్రాయబడి ఉండెను. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను తన రక్తం ద్వారా విమోచించి తండ్రి దేవుని సేవించుటకు యాజక వర్గంగా చేశాడు. ఇదిగో మేఘమండలం నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. యేసు ప్రభువు రాజు. ఆయన ప్రాభవమును బట్టను వలె ధరించెను. ఆయన భూమిని స్థిరముగా పాదు కొల్పెను, అది చలింపదు. ప్రభువు రాజు. ఆయన నేలను కదలకుండా పదిలపరచను. ఆయన న్యాయబుద్ధితో దేశములకు తీర్పు చెప్పును. యేసు ప్రభు రాజు. భూమి ఆనందించునుగాక. న్యాయము న్యాయ నిర్ణయములు ఆయన సింహాసనమునకు పునాదులు. రా కుమారి, రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును. కావున నీవు ఆయనను ఆరాధించుము, ఆయన ఆజ్ఞను పాటించుము. తుది తీర్పు దానియేలు 7:13-14 అండి. నేను చెప్పలేదు, టైం సరిపోలేదు. అగ్ని సింహాసనములు అమర్చబడ్డాయి. శాశ్వత జీవి నరపుత్రుడు అంటే తండ్రి కుమారులు కూర్చున్న సింహాసనం మీద అందరికీ తుది తీర్పు తీరుస్తారండి. గ్రంథాలు విప్పబడతాయి. దర్శన 20:11-15 వరకు అన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు బోధించినవన్నీ కూడా మా హృదయాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు వ్రాసి మేము వాటిని పాటించేటట్లు మా మనసులో కోరికని దయచేయండి. నూతన నిబంధనలో ఇది వాగ్దానం ప్రభా. ఇర్మియా 31:33లో చెప్పారు, నేను నా చట్టములను మీ మనసులో ఉంచి వాటిని మీ హృదయంలోపై లిఖిస్తాను, మీరు వాటిని పాటించేలాగా చేస్తాను అని చెప్పారు. అలాంటి కృప మాకు దయచేయండి. ఒక్కరోజు కాదు ప్రభా, ఈ లోకంలో పరలోకానికి మేము వచ్చే వరకు మా హృదయంలో మీ శాసనాలు లిఖించబడి మీరు రాజుగా మమ్మల్ని పరిపాలించండి. ప్రతి ఒక్క హృదయంలో రాజుగా, ప్రతి ఇంట్లో రాజుగా ప్రభా, ప్రతి దేశానికి మీరు రాజుగా పరిపాలించాలి. ఆ కృపని మాకు దయచేయండి. మేము మీ శాసనాల్ని పాటించాలి ప్రభా. మీ రాజ్యాన్ని స్థాపించి సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయడానికి మా అందరికీ పరిశుద్ధాత్మని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు క్రిస్మస్ పండుగ రాబోతుంది కనుక లూకా సువార్తని మీరు చదివి దాన్ని ధ్యానించి పాటించండి. యేసు ప్రభు మీ హృదయంలో, మీ కుటుంబంలో, మీ ఊరిలో జన్మించునుగాక. మీ హృదయము, మీ ఇల్లు, మీ ఊరే బెత్లెహేము. మీ హృదయమే పశువుల పాక, మీ ఇల్లే పశువుల పాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.